హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు అమ్మాయి రుచులు. ఈరోజు మనం వీడియోలో మన అమ్మ వాళ్ళు మన చిన్నప్పుడు మనకి చేసి పెట్టిన కొబ్బరి అచ్చులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే కొబ్బరితో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో రెండు రకాలుగా ఈ వీడియోలో చూద్దాం. మన ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు షుగర్ పేషెంట్స్కి అలాగే చిన్నపిల్లలకి ఇద్దరికీ ఉపయోగపడేటట్టు ఒకేసారి రెండు రకాలుగా కొబ్బరితో సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. అందుకోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా మిక్సీలో పట్టుకున్న కొబ్బరి తురుముని 2 కప్పుల వరకు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. కొబ్బరి అనేది బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ అనేది పట్టదండి, దీనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా ఉడకనివ్వండి. ఇది కొంచెం బాగా లేత పాకం వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఇది తీగ పాకం రావాల్సిన అవసరం కూడా లేదండి, చేతికి అతుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న కొబ్బరిని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు కొబ్బరి సరిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా కలుపుకుంటూ నిదానంగా ఇప్పుడు ఇందులోకి టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకుంటూ అలాగే ఇందులోకి మరొక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ వద్దనుకున్న వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా లాస్ట్లో ఉండలుగా చేతికి తీసుకొని అయినప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఉండలు చేసుకుందామండి. ఇప్పుడు చక్కెర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు 1 కప్పు వరకు మనకి కొబ్బరి తురుము ఉంది కదా, దానికి 1 కప్పుకి 2 కప్పుల చక్కెరని యాడ్ చేసుకోండి. ఈ చక్కెరలో కూడా వాటర్ అనేవి కొంచెమే పడతాయండి, ఎక్కువ వేసుకోకండి. కొంచెం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇది కూడా కొంచెం లేత పాకం వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇది ఉడికే లోపల మనం కొబ్బరి ఉండలు చేసుకుందాం. మరీ చల్లారకూడదు, అలా అని మరీ వేడిగా ఉండకూడదండి. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చేతికి నెయ్యి అద్దుకొని ఇలా ఉండల్ని బాగా చుట్టుకోండి. ఇలా చూపించిన విధంగా ఉండల్ని చుట్టుకోవాలండి. ఇలా మొత్తం ఉండల్ని చుట్టుకొని ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇవి ఖచ్చితంగా 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. ఇంత లోపల చక్కెర పాకం కూడా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ చక్కెర పాకం అనేది లేత పాకం పడితే సరిపోతుంది. ఇలా చేతికి అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిగతా 1 కప్పు వరకు కొబ్బరి ఉంది కదా, అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకొని చిన్నగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఈ ప్రాసెస్ అనేది కొంచెం లేటుగా జరుగుతుందండి. అందువల్ల ఇంత లోపల మనం ప్లేట్లో కొంచెం నెయ్యి పూసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాకం అనేది ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఇలా గెంటితో బాగా ప్లేట్కి మొత్తం అదుపుకునేటట్టు బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీన్ని కత్తి తీసుకొని ఇలా కట్ చేసుకోండి. మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చల్లారనిచ్చి పీసెస్ని
ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి. ఒక ఐటెంతో ఇంట్లో షుగర్ పేషెంట్స్ కూడా మనం చిన్నపిల్లలతో పాటు ఇలా చేసి ఇస్తే బెల్లంతో చాలా టేస్టీగా సింపుల్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.